అడవిని నమ్ముకున్న ఆదివాసీ గిరిజనులు ఇప్పటికీ కారు చీకట్లే. సరైన రోడ్డు మార్గం లేదు. వర్షాకాలంలో ఆదివాసీ గర్భిణులకు గర్భశోకమే మిగులుతోంది. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ బురదే, ఎడ్ల బండ్లే అంబులెన్సులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనీస సౌకర్యాల కల్పనలో ఏళ్లుగా జాప్యం జరుగుతోంది. కొన్ని గ్రామాలు నెలల పాటు జలదిగ్బంధంలోనే నానుతున్న స్పందన లేదు. ఆదివాసీ గూడాలో ఏ ఏడాది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఐ న్యూస్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రపంచం మారుతున్న అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆదివాసీ గ్రామాలు ఇంకా నరకకు పాలుగానే ఉన్నాయి. వర్షాకాలంలో పొంగి పొర్లుతున్న వాగులు, అడుగు తీసి అడుగు వేయలేని దారులు, అంబులెన్స్ రాని రహదారులు ఇక్కడి తల్లుల పాలిట మృత్యుదారులవుతున్నాయి. రహదారి మార్గాలు లేక అంబులెన్స్లు రాక ఎడ్ల బండ్లే అంబులెన్స్లు అవుతున్నాయి. పురిటి నొప్పులతో నరకం చూస్తున్న గర్భిణీలను సమయానికి ఆసుపత్రులకు చేర్చే వెసులుబాటు లేదు. అదృష్టం ఉంటే నడి రోడ్డుపై ప్రసవం, లేదంటే తల్లి బిడ్డ మరణం ఇదే జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలలో వర్షాకాలం నిత్యం కనిపించే దృశ్యాలివి. వాగులు దాటి సమయానికి ఆసుపత్రికి చేరితే సరి, లేదంటే తల్లి బిడ్డ ప్రాణాలు ఆ వాగు ఒడ్డునే గాల్లో కలవాల్సిన దుస్థితి. అంబులెన్సులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ గ్రామాలకు వెళ్ళాలంటే 20-30 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గర్భిణీ స్త్రీలు ఏదైనా అత్యవసరం అయితే ఇప్పుడు ఈ వర్షాకాలంలో పాము కాటుకు గురవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అటువంటి వాళ్ళు కూడా ప్రమాదానికి గురవుతూ ఉన్నారు. దీని ద్వారా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా ఆ జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చొరవలు చూపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత ఏడాది కురిసిన వర్షాలకి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బావోజీపేట గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కోతకు గురైంది. ఆ సమయంలో గ్రామానికి చెందిన గిరిజన గర్భిణీ వనితకు పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామంలోకి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేక భర్త, ఆశా కార్యకర్త కలిసి ఎడ్ల బండిపై ఆసుపత్రికి తరలించారు. గతుకుల రోడ్డు కావడంతో 3 కిలోమీటర్లు ప్రయాణించేందుకు గంటన్నర సమయం పట్టింది. గర్భిణిని జీపులో ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఇచ్చోడ ఆసుపత్రికి తరలించాక నెలలు నిండలేదని వైద్య సిబ్బంది రిమ్స్ కు రెఫర్ చేశారు. గత ఏడాది కొమరంభీం జిల్లా బండగూడ గ్రామానికి చెందిన ధర్ముభాయ్ గర్భిణికి కడుపు నొప్పి రావడంతో 108 కి ఫోన్ చేశారు కుటుంబ సభ్యులు. వాగు పొంగడంతో అంబులెన్స్ రాక 4 కిలోమీటర్లు నడిచిందామె. వాగు ఒడ్డుకు రాగానే పురిటి నొప్పులు ఎక్కువై అక్కడి ప్రసవం కావడంతో మృతి చెందిన శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు కవలలు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా డెలివరీ చేశాక మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు. అదే నెలలో చింతలమానేపల్లి మండలం మేరుగుడలో పంచపుల అనే గర్భిణికి పురిటి నొప్పులు రాగా ఎడ్ల బండిలో తరలించారు. 3 కిలోమీటర్ల ప్రయాణానికి గంట పట్టింది. గర్భంలోనే శిశువు మృతి చెందింది. ఆదిలాబాద్లోని 300కు పైగా ఆదివాసీ మారుమూల గ్రామాల్లోని గర్భిణీల పరిస్థితి ఇదే. గత సంవత్సరం క్రితం రక్త ప్రసవం చెందు ఒక మరణించిన శిశువుకు జన్మనిచ్చింది. ఆ న్యూస్ టీవీలో వచ్చింది, అందరికీ తెలుసు. కలెక్టర్ వచ్చి 65 లక్షలతో మీకు రోడ్ శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి, రౌటర్ నుండి ఎడవల్లి వరకు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిళ్ళు. కనీసం గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్లేలోపు డెలివరీ అయ్యేటట్టు ఉన్నది ఈ దారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లోని 540 ఏజెన్సీ గ్రామాలు ఉంటే వాటిలో 320 గ్రామాలకు వాగుల కారణంగా ఏటా వర్షాకాలంలో నరకయాతనే. ప్రసవ వేదనను పంటి దిగువన భరిస్తూనే ప్రమాదకర ప్రయాణాలు చేస్తూ ఆసుపత్రులకు చేరుతున్నారు గిరిజన తల్లులు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మామిడిగూడ, బీజీ గ్రామాలు అలాంటివే. వాగులు పొంగితే అత్యవసర పరిస్థితుల్లో దేవుడి మీద భారం వేసి అడుగులు వేయాలి. అంబులెన్స్ నష్టాన్ని కూడా ఇబ్బంది ఉన్నది. ఇట్లా పోయగానే సరిపోతాను కూడా మాకు అంత ఇబ్బంది తోటి మేము బతున్నాం. ఇప్పుడు మామూలు ఎవరు కూడా మామూలు కేర్ చేస్తలేరు. ఎవరు కూడా మా ఏ లీడర్ రాసిన మన కేర్ చేస్తలేరు. మా పరిస్థితికి ఇట్లా ఉన్నది. ఇంతవరకు ఇట్లా ఇంకా సాధించుకున్న తరం మామూలు కూడా ఇంతవరకు ఎవరు మామూలు కేర్ చేస్తలేరు. 3 ఏళ్లలో గర్భిణీలు ఇబ్బంది పడిన కేసులు 53 నమోదు కాగా అందులో 30 మంది నవజాత శిశువులు పుట్టగానే చనిపోయారు. 4 తల్లులు మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి సెంటిమెంట్ గా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణ సభను నిర్వహించారు. ఈ సభలో సీఎంగా రేవంత్ రెడ్డి ఆదివాసీ గూడాలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఏడాది గడిచినప్పటికీ ఇప్పటికీ రవాణా సౌకర్యం మెరుగుపడలేదు. ఈ ఏడాది కూడా ఆదివాసీ మహిళలకు మళ్లీ కష్టాలు తప్పేలా లేవు. ఉమ్మడి జిల్లాలో ఏలకేలుగా పదుల సంఖ్యలో వాగులపై వంతెన నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. జల్ జంగల్ జమీన్ అంటూ ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసిన కొమరంభీం స్ఫూర్తి తీసుకొని మళ్లీ ఉద్యమాలు చేస్తేనే తమ బతుకులు మారుతాయేమో అని అభిప్రాయపడుతున్నారు.